బర్నింగ్ అవుట్ సిండ్రోమ్ ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న డేంజర్ వర్డ్. మనిషి తన సర్వశక్తుల్ని పనిత్యాసలో పడి కొవ్వొత్తిని రెండు వైపులా కాల్చేసినట్లుగా కరిగించేస్తుంటే వచ్చే మానసిక రుగ్మతే బర్నింగ్ సిండ్రోమ్. మనిషి అయినా యంత్రమైనా నిర్విరామంగా పనిచేయడం కుదరదు. విశ్రాంతి లేకపోతే కొద్ది కాలానికి దేహం కూడా మొరాయిస్తుంది. మిషన్ హీట్ ఎక్కితేనే దానికి కాస్త రెస్ట్ అవసరమంటాం. మరి మనుషులకు అలాంటివేం ఉండవా? బాధ్యతల రంధిలో పడి మనం మన గురించి ఆలోచించడం మానేస్తాం. అదే చివరికి ప్రాణాల మీదకు వస్తుంది. ప్రమాద ఘంటికలు మోగుతున్నా పట్టించుకోకపోతే తీవ్ర అనారోగ్యం తప్పదు. పరిస్థితి చేయి దాటాక ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆరోగ్యం మెరుగవడం చాలా కష్టం. దేహాన్ని కాలాన్ని లెక్క చేయకుండా పనిలో తలమునకలయ్యే జబ్బునే బర్నింగ్ అవుట్ సిండ్రోమ్ అంటున్నారు. ఇప్పుడంతా పోటీ ప్రపంచం. నిరంతరం పక్కనోడితో పరుగు పందెమే. ఓ విద్యార్థి పోటీ పరీక్షల్లో ఎలాగైనా సరే లక్ష్యాన్ని సాధించాలని, సీటు కొట్టాలని కసితో రోజుల తరబడి గదిలోనే బందీగా కూర్చుండిపోతాడు. తిండి తిప్పలు మానేసి మరీ చదువుపై దృష్టి పెడతారు. కష్టానికి తగిన ప్రతిఫలంగా సీటు వచ్చినా అప్పటికే తన శక్తులన్నీ మొత్తం నిర్దాక్ష్యంగా బరిగించేసుకొని సదరు విద్యార్థి అనారోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. అప్పుడు చికిత్స కోసం సాధించిన సీటు కూడా త్యాగం చేయవలసి రావచ్చు. దీనివల్ల లాభం ఎంత, నష్టం ఎంత అని ఆలోచించాలి. ఇక ఐటీ ఉద్యోగులు రోజుకు 10 నుంచి 12 గంటల దాకా ల్యాప్టాప్ ముందు కూర్చొని పనిచేస్తూనే ఉంటారు. తీవ్ర పని ఒత్తిడి ఉన్న ఉద్యోగాల జాబితాల వారు ముందుంటారు. ఆఫీసుకి వెళ్లి రావడానికి రోజుకు 4 గంటలు వేచి చూస్తూ ఉంటారు. ఆపై అధికారుల మెప్పు కోసమో ప్రాజెక్టుకు అనో 10 గంటలు అలా పని చేసుకుంటూ పోతూనే ఉంటారు. నిద్రలేని తిండిలేని సమస్యల వల్ల అనారోగ్య పాలవుతారు. ఒకవేళ ఆ ఏడాది ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్నా దాన్ని ఆస్వాదించలేని అనారోగ్య స్థితిలో ఉంటారు. ఈ తరహా బర్నింగ్ అవుట్ సిండ్రోమ్ వల్ల ఏం లాభం? భారతదేశంలో ప్రతి యువత ఎదుర్కొంటున్న తీవ్ర మానసిక సమస్య ఇది. సమాజంలో పోటీ అనివార్యంగా ఉంటుంది. చిన్నప్పుడు చదువుల్లో పోటీ, పెద్దయ్యాక పరీక్షల పోటీ, ఆ తరువాత ఉద్యోగం కోసం పోటీ. అక్కడితో ఆగిపోలేదు. ఉద్యోగంలో స్థిరపడడం కోసం, జీవితాల పెంపు కోసం, ఖర్చు కోసం, పొదుపు కోసం, ఇలా ప్రతి సందర్భంలోనే పోటీగానే ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో స్థిమితంగా ఉంటూ తన పనిని తాను చేసుకోపోయే వారి సంఖ్యను వేలల్లో లెక్క పెట్టవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనం ఎదుర్కోవలసిన అతిపెద్ద సవాలు మానసిక ఒత్తిడి. ఈ ఒత్తిడి మనిషిని చిత్తు చేస్తుంది. పనిని వ్యసనంగా మార్చుకొని దానిని వర్కహాలిక్ అని ముద్దు పేరు కూడా పెట్టుకుంటాం. పని ధ్యాసలో పడి ఆరోగ్యాన్ని అసలే పట్టించుకోము. ఇదే సమస్యకు మూల కారణం అవుతుంది. ఇవాళ రేపు చాలా మంది యువత మానసిక ఆందోళన తట్టుకోలేక బర్నింగ్ అవుట్ సిండ్రోమ్ వ్యాధికి గురవుతున్నారు. వ్యక్తి జీవన నాణ్యతను, నైపుణ్యాన్ని ఘోరంగా దెబ్బతీసే బర్నింగ్ అవుట్ సిండ్రోమ్ విధానాన్ని చాలా మంది తమ విజయంగా భావిస్తున్నారు. కానీ అది వ్యక్తిగత వైఫల్యం, తీవ్ర సామాజిక సమస్య. సో బర్న్ అవుట్ పేరులోనే ఉంది. బేసిక్గా ఒక రకమైన ఎనర్జీ అనేది బాగా తగ్గిపోయి ఫైటిగ్ వచ్చేసి టైర్డ్ ఫీల్ అయ్యి, ఇన్ఫ్యాక్ట్ ఇది ఏ ప్రొఫెషన్లో అయినా రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్స్ కూడా వస్తుంది, మెడికల్ ప్రొఫెషన్లో చూస్తున్నాము. ఎనీ కైండ్ ఆఫ్ అది జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు. అంటే వర్కహాలిక్ అని గర్వంగా చెప్పుకునే చాలామంది ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి తెలియకుండానే దే ఆర్ యూటిలైజింగ్ సో మచ్ ఆఫ్ దేర్ ఎనర్జీ. అంటే పలానా టైంకే మనం ప్రాజెక్ట్ అందజేయాలన్న ఒక రకమైన స్ట్రెస్ అవ్వచ్చు. అది ఐటీ ప్రొఫెషనల్స్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ లైక్ ఐ సెడ్ ఎవ్రీ ప్రొఫెషన్లో మనం బర్న్అవుట్ అనేది చూస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ మెడికల్ ప్రొఫెషన్లో కూడా ఫిజిషియన్ బర్న్అవుట్ అని కూడా ఒక కండిషన్ ఉంది. అది అంటే అది సర్జన్స్ అవ్వచ్చు, ఆపరేట్ చేసే సర్జన్స్ కానీ, సూపర్ స్పెషలిస్ట్ కానీ, అందరిలోనూ బర్న్అవుట్ అనేది కామన్గా చూస్తున్నాము. దీన్ని మనం యాజ్ అ సొసైటీ మనం మేల్కొని ఇలా ఒక కండిషన్ ఉంది అని ఫస్ట్ గుర్తించాలి. దెన్ ఎంబ్రేస్ అండ్ యాక్సెప్ట్, ఓకే ఇలా ఉంది, దీనికి నెక్స్ట్ ఏం చేయాలి, వాట్ కెన్ వీ డూ టు బ్రింగ్ డౌన్ ద సివియరిటీ ఆఫ్ దిస్ బర్న్అవుట్, అండ్ తద్వారా మనం ఈ బీపీ, షుగర్, హార్ట్ డిసీజ్ రిస్క్ ఇవన్నీ కూడా మనం ఎలా తగ్గించుకోవచ్చు, వీటి గురించి ఒక హెల్దీ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. అంటే డాక్టర్స్ వాళ్ళు డిస్కస్ చేయడం అవ్వచ్చు, అరుదుగా సైకాలజీ, సైకియాట్రీ వీళ్ళ హెల్ప్ కూడా తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. కొంతమందిలో మెడిసిన్ అవసరం కూడా వాడాల్సిన అవసరం రావచ్చు. అంటే యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఒక్కోసారి మితిమీరి ఇన్ఫ్యాక్ట్ పీపుల్ సూసైడల్ టెండెన్సీస్ వచ్చిన సందర్భాలు కూడా మేము చూసాం చాలా వరకు. కాబట్టి బర్న్అవుట్ సిండ్రోమ్ అనేది వెరీ మచ్ దేర్. పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ అండ్ వర్క్ టువార్డ్స్ బ్రింగింగ్ డౌన్ ద severity of this burnout syndrome.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ బర్నింగ్ అవుట్ సిండ్రోమ్ దీర్ఘకాలిక విద్యా ఉద్యోగాల ఒత్తిడి వల్లనే చెప్తుంది. తాజాగా భారత్లో నిర్వహించిన ఓ సర్వేలో 24.9% మంది యువత మహిళలు బర్నింగ్ అవుట్ సిండ్రోమ్ కి గురవుతున్నట్లు తెలుస్తుంది. ప్రపంచ స్థాయిలో పోటీ పడాల్సిన సందర్భాలు అనేకంగా ఉన్నందున విద్యార్థులు ఈ పోటీ ప్రపంచం మానలేక వదల్లేక చాలా ఇబ్బందులు పడుతున్నట్లు అధ్యయనాల్లో తెలుస్తుంది. ఐఐటీలు, ఐఐఏలు, ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశీ చదువులు, జీవిత పరమార్థం ఇవేనన్న భావన చాలా మంది యువతుల్లో విపరీతమైన ఒత్తిడిని పెంచుతుంది. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాలో పొద్దు సమానం కాలం గడపడం, కంప్యూటర్ స్క్రీను లేదా మొబైల్ స్క్రీనుకు గంటల తరబడి అతుక్కుపై కూర్చోవడం ఈ సిండ్రోమ్ కు ప్రధాన కారణాలు. అలాగే పోటీ పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తున్నాయని తల్లిదండ్రులు, చుట్టుపక్కల వాళ్ళతో పోల్చి చూడడం, తక్కువ చేసి మాట్లాడడం కూడా ఈ సిండ్రోమ్ రావడానికి కారణాలుగా నిలుస్తున్నాయి. అది మెడిటేషన్ అవ్వచ్చు, వెకేషన్ తీసుకోవటం అవ్వచ్చు, దెన్ ఎందుకంటే ఈ మల్టీ టాస్కింగ్ లేదంటే వర్కహాలిక్ అవ్వటం అనేది మంచిదే, కానీ ఫర్ ఎ షార్ట్ పీరియడ్. బట్ పీపుల్ షుడ్ టేక్ బ్రేక్స్, పీరియాడిక్ బ్రేక్స్. నిద్ర మినిమం 6.5-7 గంటలు నిద్ర అందేలాగా చూసుకోవాలి బాడీకి. సో ఎక్సర్సైజ్ ఇన్ జనరల్, అది మజిల్ బల్క్ బిల్డింగ్ అవ్వచ్చు, దెన్ కార్డియో అంటే మీరు ట్రెడ్మిల్ చేసే ఎక్సర్సైజ్ అవ్వచ్చు, దెన్ సైక్లింగ్ అవ్వచ్చు, స్విమ్మింగ్ అవ్వచ్చు. ఇలా కార్డియో ఒకవైపు, దెన్ మజిల్ బిల్డింగ్ ఇంకోవైపు చేస్తే కూడా ఈ బర్న్అవుట్ తగ్గించుకోవచ్చు. ఫుడ్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అని ఉన్నాయి. అంటే లోపల టిష్యూ లెవెల్లో, సెల్యులర్ లెవెల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించే విధంగా కూడా ఫుడ్స్ ఉన్నాయి. అంటే అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ అవ్వచ్చు, దెన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్, ఇవన్నీ తీసుకుంటే కూడా ఖచ్చితంగా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. ఒక 4-5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ పర్ డే తీసుకుంటే మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. అది కూడా హెల్ప్ అవుతుంది బర్న్అవుట్ తగ్గడానికి. హైడ్రేషన్, ఒక 3-4 లీటర్ల నీళ్లు తాగటం అనేది వెరీ ఇంపార్టెంట్. బర్నింగ్ అవుట్ సిండ్రోమ్ వచ్చిందని గుర్తించడానికి కొన్ని లక్షణాలు మనం గమనించాలి. శరీరంలో శక్తి తగ్గిపోయి నీరసంగా ఉండటం, నిత్యం అలసటగా ఉండటం, శరీరం విశ్రాంతిని కోరుకుంటూ ఉండడం, చదువు లేదా చేసే పనిపై ఆసక్తి తగ్గిపోవడం, నిద్రలేమి లేదా అధిక నిద్ర, టెన్షన్ నుంచి తప్పించుకోవడానికి విపరీతంగా తినడం, ఒబిసిటీ రావడం, మనం ఏం చేసినా సక్సెస్ కాలమే అని స్వయం నిర్ణయానికి రావడం, తలనొప్పి, కడుపు నొప్పి, ఇవన్నీ బర్నింగ్ అవుట్ సిండ్రోమ్ లక్షణాలే. ఇలా అనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలి. అసలు ఈ సిండ్రోమ్ రాకుండా ముందస్తు జాగ్రత్త వహిస్తే మరీ మంచిది.